హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా కుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మా వచ్చేసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనోజ్ చేసిన తప్పు గురించి ప్రభావతితో చెప్పిన సత్యం షాక్ లో ప్రభావతి. ఎందుకు అసలు సీరియల్ ఏం జరిగింది, అసలు మనోజ్ చేసిన తప్పేంటి, అసలు మనోజ్ గురించి ప్రభావతికి చెప్పడంతో మరి ప్రభావతి మనోజ్ ఏం చేయబోతుంది, సత్యం మనోజ్ గురించి ప్రభావతి ముందు ఎందుకు బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూసి తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ఉగాది పండుగ సెలబ్రేషన్స్ అయితే సుశీలమ్మ ఊర్లో చాలా సందడిగా జరుగుతూ ఉంటాయి. అందరూ ఒకటి కలిసి చాలా సంతోషంగా ఉంటారు. ఇక అదే సమయంలో రోహిణి చాలా టెన్షన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక రోహిణి టెన్షన్ అయితే బాలు అయితే గమనిస్తూ ఉంటాడు. ఈ పార్లర్ అమ్మ ఏదో తెలియకుండా గూడుపుడాన్ని చేస్తుంది, అదేంటో నేను అందరి ముందు బయట పెట్టాలి అని అంటూ బాలు అయితే అందరితో కలిసి సంతోషంగా ఉంటూనే ఒక పక్క రోహిణి గమనిస్తూ ఉంటాడు. ఈ లోపల ప్రభావతి మాత్రం రోహిణిని చాలా టెన్షన్ పెడుతూ ఉంటుంది. మీ మలేషియా మావయ్య ఏంటి ఇంకా రాలేదేంటి, అసలు వస్తారా రారామా అని చెప్పేసి అంటూ సత్యం అడగడంతో ఇక రోహిణి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియక ఇప్పుడు వస్తానని చెప్పేసి అంటూ మనోజ్కి చెప్పి రోహిణి అయితే బయటకు వచ్చి దివ్యకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. కాల్ లిఫ్ట్ చేసిన దివ్యతో రోహిణి ఇలా అంటుంది, జూనియర్ ఆర్టిస్ట్ గా రాలేదేంటి, వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ చాలా టెన్షన్ పడుతూ దివ్య మీద అరుస్తూ ఉంటుంది రోహిణి. చూడు రోహిణి, నువ్వేమీ టెన్షన్ తీసుకో, మాకు వాడికి అసలు యాక్టింగ్ అంటే చాలా పైగా రాజమౌళి మహేష్ బాబు సినిమా అని మనం చెప్పాం కదా, వాడు కన్ఫర్మ్ గా వస్తాడు, నువ్వేమీ టెన్షన్ పడవద్దు, నేను ఉన్నాను కదా అని చెప్పేసి అంటూ దివ్య అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది. రోహిణి మాత్రం ఏమో దివ్య, నువ్వు చెప్పే మాటలకు నాకు అసలు నమ్మకం కుదరడం లేదు, అసలు వాడు ఇక్కడికి వచ్చి ఎలా నటిస్తాడో చేస్తాడో, అందరిని ఎలా మెప్పిస్తాడో, అసలు మలేషియా మావిగా ఉంటాడా లేదా అని నాకు ఒకటే టెన్షన్ గా ఉంది. చూస్తే ఈ బాలుగాడికి కొంచెం అనుమానం వచ్చినా సరే మొత్తం తీగంతా కూడా బయటకు లాగి నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఇంకో 2 రోజులు ఉంటామంట, ఈ 2 రోజులు ఎలాగైనా సరే వాడిని నేను చాలా జాగ్రత్తగా అందరి ముందు మెయింటైన్ చేసి నటించమని చెప్పాలి. దివ్య అయితే చూడు రోహిణి, వాడు ఖచ్చితంగా మీ మలేషియా మావిగానే నటిస్తాడు, వాడి గురించి నాకు బాగా తెలుసు, యాక్టింగ్ అంటే చాలా పిచ్చి, ఖచ్చితంగా చూడు మలేషియా మావే పాత్రలో లీనమైపోతాడు, నువ్వు ధైర్యంగా ఉండు, అర్థమైందా, ఏ మాత్రం అనుమానం వచ్చినా సరే నాకు ఒకసారి కాల్ చేయి, తర్వాత నేనేం చాలా చూసుకుంటా అని చెప్పేసి దివ్యతో మాట్లాడి రోహిణి అయితే కాల్ కట్ చేస్తుంది. మరోవైపు బాలు అయితే చాలా సంతోషంగా ఉంటాడు. మీనాతో కలిసి కాసేపు ముచ్చట్లాడాలని, మీనాతో కాసేపు టైం స్పెండ్ చేయాలని చెప్పేసాడు. మీనా మీనా అని చెప్పేసాడు. మీనా చుట్టూ తిరుగుతూ మురిసిపోతున్న బాలుకి అయితే సరదాగా అడ్డుకట్ట వేస్తుంది సుశీలమ్మ. మీనా బాలు ఇద్దరు కూడా సరసాలాడుకుంటే మధ్యలో సుశీలమ్మ వచ్చి నువ్వేంటి ఇక్కడ, ముందు నువ్వు బయటకు వెళ్ళరని చెప్పేసాడు. బాలు అనేది బయటికి గంటేస్తుంది. తర్వాత బాలు అయితే కోపంతో ఇక అందరూ పడుకున్నాక అడ్డుబాబు దగ్గరికి వస్తే నీకు ఒక రహస్యం చెప్తా అని చెప్పేసాడు. ఒక లెటర్ రాసి దాన్ని అయితే మీనా మీదకి విసిరిస్తాడు. అని ఆ లెటర్ మాత్రం మీనా దగ్గర పడదు. అందరికి లడ్డూలు ఇస్తున్న ప్రభావతి ప్లేట్ లో అయితే పడుతుంది. ప్రభావతి మాత్రం ఆ లెటర్ ని చూసుకో, ఆ లెటర్ ని తీసుకుని సత్యం అయితే చదువుతాడు. ఇక ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరి దగ్గరికి ఆ లెటర్ అయితే వెళ్తుంది. ఎలా అంటే ముద్దు సినిమాలో ఒకే లెటర్ ని అందరూ కూడా చదివి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఊహించుకునేటట్టు అంతా కూడా ఆ లెటర్ చదివి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనుకుంటారు. మరోవైపు మీనా అయితే బాలు పిలవడంతో మీనా అయితే బాలు దగ్గరికి వస్తుంది. మీనా రావడంతో చూడు మీనా, ఆ రోహిణి మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుందని నాకెందుకు అనిపిస్తుందని చెప్పేసాడు. బాలు అనడంతో ఆ మాటలకి మీనా కోపం అనిపిస్తుంది. అందుకని నువ్వు నన్ను ఇక్కడికి పిలిచావు అని చెప్పేసాడు. మీనా వెళ్ళబోతూ ఉంటుంది. వెంటనే మీనా చేయి పట్టుకుని మీనాని ఆపేసిన బాలు గోదావరి గట్టు మీద రామచిలకవే పాటకు స్టెప్లు వేస్తూ ఉంటారు. ఆ విధంగా ఒకరినొకరు ఆ లెటర్ అందరికి కూడా చేరడంతో అందరూ కూడా వాళ్ళ వైఫ్ రమ్మన్నారు చెప్పేసి అనుకుని సత్యం ఫ్యామిలీ అందరూ కూడా గడ్డివాం దగ్గరికి వెళ్లి తమ మెమరీస్ ను గుర్తు చేసుకుంటారు. మొత్తం మీద వీళ్ళందరినీ కూడా గమనిస్తూ ఉంటారు బాలు మీనా. మరోవైపు ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో కంగారు పడిన సుశీలమ్మ ఇల్లంతా కూడా వెతుకుతూ గడ్డివాం దగ్గర చెప్పుడు కావడంతో ఎవరు రాకడని చెప్పేసి అరుస్తుంది. గడ్డివాంలో ఉన్న ఒక్కొక్కరు కూడా బయటకు వచ్చి ఒకరినొకరు చూసుకొని కూడా తమ మొహాలను చాటేసుకుంటారు. ఏంటి ఇక్కడ మీరందరూ కూడా ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే సుశీలమ్మ చాలా సీరియస్ అవడంతో సుశీలమ్మ చేతిలో ఆ లెటర్ అయితే పెడతారు. చూసిన సుశీలమ్మ ఎవరు రాశారు అసలు ఈ లెటర్ అని చెప్పేసి అంటూ ఆరా తీస్తే అది బాలు రాశాడని చెప్పేసి బయటపడుతుంది. మీనా అయితే నా కోసం రాసిన లెటర్ తోకలేని పెట్టేలా ఇల్లంతా తిరిగిందన్నమాట అని చెప్పేసి అంటూ బాలుతో ఆట పట్టిస్తుంది మీనా. అందరూ కూడా ఆ రాత్రి కలిసి చాలా సంతోషంగా ఉంటారు. ఇక సుశీలమ్మ అయితే సర్లే జరిగింది చాలే, ఇక అందరూ కూడా ఎవరి గదిలోకి వెళ్ళి వాళ్ళు పడుకోండి, ఉదయాన్నే పండుగ కాబట్టి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి, ముందు పూజ చేయాలి, అర్థమైన ప్రభావతి ఎలా నేను చెప్పేసాడు. సుశీలమ్మ అయితే అందరినీ కూడా ఇంట్లోకి అయితే పంపించేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే అనుకున్నట్లుగానే రోహిణి వాళ్ళ మేనమామ అయితే ఇంటికైతే రానే వస్తాడు. రోహిణి వాళ్ళ మేనమామ రావడంతోనే వాళ్ళు అయితే ఏ విధంగా మర్యాద చేయాలో ఆ విధంగా మొత్తం కూడా తీసుకొని వాళ్ళ మేనమామ మీద కొట్టేస్తాడు. దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇంతలో మేనమామ అయితే దీంట్లో కొంచెం కూరగాయ ముక్కలు కలిపితే మేకలు బాగా తింటాయని చెప్పేసాడంతో తన లాంగ్వేజ్ ని గమనించి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మలేషియా నుంచి మీ మేనమామ వచ్చాడని చెప్పేసి అంటున్నావు, కానీ ఈయన లాంగ్వేజ్ అంటే డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసాడు శృతి అనడంతో రోహిణి చాలా టెన్షన్ పడుతుంది.
ఎంతేలే కాసేపు సరదాగా అలా మాట్లాడతాడని చెప్పేసి అంటూ కవర్ చేస్తుంది. ఇక మొత్తానికి మలేషియా మావయ్య అని చెప్పేసి అంటూ మాణిక్యాన్ని అయితే ప్రభావతి లోపలికి తీసుకుని వెళ్తుంది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. హాల్లో కూర్చోబెట్టి అందరికి కూడా పరిచయం చేస్తుంది రోహిణి. బాలు మాత్రం మాణిక్యాన్ని గమనిస్తూనే ఉంటాడు. వీడు నిజంగానే అసలు మాణిక్యమేనా, నాకెందుకో డౌట్ గా ఉంది. పార్లర్ అమ్మ, నేను చూస్తుంటే నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు, ఎవరెవరితోనో చాటుగా వెళ్లి ఫోన్లు మాట్లాడుతున్నావు. చూస్తే మీ మామయ్య లాంగ్వేజ్ ఏమో డిఫరెంట్ గా ఉంది. ఆయన చేసే పనులన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. నిజం చెప్పు, వీడు అసలు మీ మావయ్యనని చెప్పేసి అంటూ రోహిణి బాలు అయితే డైరెక్ట్ గా అడిగేయడంతో ఒకసారి రోహిణి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ప్రభావతి అయితే బాలు కూడా కలిసి సంతోషంగా ఉంటే నువ్వు జీర్ణించుకోలేవు కదా, నీకెప్పుడు కడుపు మంట కదా, ఎప్పుడు కూడా నా మనోజ్ మీద అలానే నా రోహిణి మీద పడతావేంటి, అసలు ఇక్కడికి రావడమే అసలు ఇష్టం ఉండదు, నువ్వు వెళ్ళిపోరా అని చెప్పేసి బాలు మీద చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక ఇంతలో సత్యం అయితే అడ్డు చెప్తాడు. మీరు ఆగండి, నాకు అసలు ఈ బాలుని మన ఇంట్లో ఉండటం నాకు అసలు ఇష్టం లేదు. కేవలం నేను మీకోసమే వీడిని మన ఇంట్లో ఉంచుకున్నాను. నేను ఇప్పటి వరకు కూడా భరించింది చాలు. మలేషియా నుంచి వచ్చారు ఆయన, ఎంత గొప్ప ఫ్యామిలీ అయ్యి ఉంటుంది. అలాంటిది ఆయన్ని నోటు వచ్చిందల్లా మాట్లాడుతూ అవమానిస్తూ ఉంటే ఆయనకి ఎలా అనిపిస్తుంది. మర్యాద మొత్తం పోదా అని చెప్పేసి అంటూ ప్రభావతి అయితే బాలుని ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది. కానీ బాలు మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఇక ఇందులో రోహిణితో చూడమా, మీ మామని లోపలికి తీసుకుని వెళ్ళు, మించుండండి, వాడు ఇలానే చేస్తూ ఉంటాడు, వాడు ఒక పిచ్చి అని చెప్పేసి అంటూ వాడి ముందు బాలుని అయితే అవమానకరంగా చేస్తుంది ప్రభావతి. ఇక మాణిక్యాన్ని తీసుకున్న రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత సత్యం అయితే ప్రభావతి చేయి పట్టుకుని బయటకైతే తీసుకుని వస్తాడు. చూడు ప్రభావతి, నువ్వు బాలు పట్ల చేసేదంతా కూడా నాకు చాలా కోపంగా అనిపిస్తుంది. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. కొడుకులందరినీ కూడా నువ్వు సమానంగా చూడాలి. వాడు చిలిపి చేష్టలు చేస్తాడు బాలు, కానీ వాడు మనసు మాత్రం చాలా మంచిది. మనసులో ఏదో అనిపించింది, అది డైరెక్ట్ గా అడిగాడు. అలాంటప్పుడు నువ్వు వాడి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, వాడిని అసలు ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా నువ్వు బాలుని మీ నాన్నిద్దరిని కూడా బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తావు. దానికి బాలు ఏ తప్పు చేయలేదు. తప్పులు చేసిందల్లా కూడా నీ కొడుకు మనోజే. నువ్వు బాలు మీద ఎంత సీరియస్ గా ఉండడానికి, వాడిని అసలు ఆశ్రయించుకోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి అంటూ సత్యం నిలదీయడంతో, చూడండి, వాడిని నేను దూరం పెట్టడానికి కారణం ఏంటో మీకు తెలియదా, తెలిసినా సరే కూడా నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారని చెప్పేసి అంటూ ప్రభావతి అనడంతో ఇప్పుడు సత్యానికి బాలు చేసింది చిన్నతనంలో గుర్తొస్తుంది. అన్నయ్యను తోసేసింది మనోజే, అది బాలు కాదు అని చెప్పేసి అంటూ తనకి గుర్తు రావడంతో ఈ విషయం కనుక అమ్మకు తెలిస్తే కొడుకుల మీద ప్రేమ పోతుంది. ఇప్పుడు కూడా బిడ్డల్ని నమ్మదు కాబట్టి అమ్మ దృష్టిలో నేను మాత్రమే చెడ్డవాడిగా ఉంటాను, ఈ విషయం నుండి బయట పెట్టదు అని చెప్పేసి అంటూ బాలు తండ్రి దగ్గర తీసుకున్న మాట అయితే గుర్తొస్తుంది సత్యానికి. వెంటనే సత్యం అయితే ఎలా అంటాడు, చూడు ప్రభావతి, నువ్వు బాలు పట్ల చేసేదంతా కూడా తప్పు. నిజానికి అసలు నీ పెద్ద కొడుకు కోల్పోవడానికి కారణం ఎవరో తెలుసా, ఇది బాలు కాదు మనోజ్. అసలు నీళ్ళలోకి తోసేసింది ఈత వచ్చు అని చెప్పేసి పెద్దోడిని తోసేసింది ఎవరో కాదు చిన్నోడిని. ఈ విషయం కనుక నీకు తెలిస్తే ఎక్కడ బాధపడతావేమో అని, నీకు ఆల్రెడీ మనోజ్ అంటే ఇష్టం కాబట్టి, బాలు అంటే నీకు చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండదు కాబట్టి ఇక బాలు అనేరాన్ని వాడి మీద వేసుకున్నాడు. నీళ్ళలోకి తోసేసింది నీ పెద్దోడిని, బాలు కాదు మనోజ్. కావాలంటే ఈ విషయం మనోజ్ కు కూడా తెలుసు. నీకు భయపడే నువ్వు ఎక్కడ వాడిని కొట్టేస్తావేమోనని భయంతో నీకు వాడు అబద్ధం చెప్పాడు, బాలునే దోసేశాడని, కావాలంటే వాడిని పిలిచాడు అని చెప్పేసి సత్యం చెప్పడంతో ఆ మాటలకు ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే మనోజ్ ఇలా రా అని చెప్పేసి మనోజ్ అయితే పిలుస్తుంది ప్రభావతి. మనోజ్ ని చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది, చూడరా, మీ అన్నయ్యని నీళ్ళలోకి తోసేస్తుంది ఎవరు, నువ్వా బాలునా, నా మీద ఒట్టేసి చెప్పు అని చెప్పేసి ప్రభావతి అడగడంతో మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే పక్కన ఉన్న సత్యం చాలా కోపంగా చూస్తాడు. ఇక వెంటనే ప్రభావతి అయితే నమ్మ ఆ రోజు అన్నయ్యని తోసేసిందని నేనే, బాలుగడు కాదు అని చెప్పేసి మనోజ్ చెప్పుకోవడంతో ప్రభావతి కోపంతో మనోజ్ని అయితే కొట్టేస్తుంది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో, నిన్ను నేను అసలు చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా చూసుకున్నాను, కానీ నువ్వే నాకు కడుపు కొద్దరు మిగిల్చి ఇంత ద్రోహం చేస్తావా, నేను చంపిన మూర్ఖుడివి నువ్వేనా, కానీ నేను బాలుగాడు అని చెప్పేసి వాడిని నేను దూరం పెట్టాను, జైలుకి కూడా పంపించాను, చేయని నేరానికి నేను వాడికి శిక్ష వేస్తూనే వచ్చాను, ఈ కన్న తల్లి అసలు ఎంత తప్పు చేసిందని చెప్పేసి బాలు పట్ల ప్రభావతి అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ మన గుండె నిండా కుడిగంటలు సీరియల్ అయితే ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ గుండె నిండా కుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.